నమస్తే వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాక టీడీపీ కార్యాలయం ఆవరణలో ఇటీవల నియమితులైన పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం. పెందుర్తి నియోజకవర్గ 3 మండలాల టీడీపీ కమిటీలు ప్రమాణ స్వీకారం. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సమక్షంలో కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. శాఖ స్టీల్ ప్లాంట్ లో గల శివాని పబ్లిక్ స్కూల్లో ఎన్సీసీ యూనిట్ సెలక్షన్స్ నిర్వహించారు. కార్యకర్తల అండ తనకు కొండంత బలమని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పాత గాజువాక టీడీపీ కార్యాలయం ఆవరణలో ఇటీవల నియమితులైన పార్టీ అనుబంధ సంఘాలు ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పల్లా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడంలో కార్యకర్తలు అందించిన ప్రోత్సాహం కృషి మర్చిపోలేనని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 3 పార్టీ నేతలు కార్యకర్తలు ఎంతగానో కష్టపడి పనిచేస్తారని గుర్తు చేశారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది అని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే చూసి ఓర్వలేక వైకాపా నేతలు విమర్శలు చేయడమే పనిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సిఐఐ సదస్సుల ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, అటువంటి సదస్సుకు విశాఖ వేదిక కావడం శుభపరిణామమన్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరమంటూ వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, బొడ్డు నరసింహ, పాత్రుడు, బొండార్ జగన్, మొల్లి, ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ఏదైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని, అటు క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, బూత్ కావచ్చు, అలాగే వార్డు కమిటీస్ కావచ్చు, నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగిందండి. అయితే కొన్ని కమిటీస్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, స్టేట్ కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ. బట్ మా నియోజకవర్గం నుంచి పంపించినటువంటి వారితో చేయడం జరిగింది. ఇది 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్నుకోబడినటువంటి కమిటీలతో చేయించడం జరిగింది. కాంట్రవర్సీలను కూడా చేసుకోమని కూడా చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇక్కడి నుంచి ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా, విజన్ 2047 లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కూటమి నాయకత్వం అంతా కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడుతున్నాం. ఖచ్చితంగా మాకు కానీ ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు సిఐఐ సమిట్ జరుగుతుంది, పార్ట్నర్షిప్ సమిట్. సుమారు 20 లక్షల పెట్టుబడులు వస్తాయని ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ రోజు కేవలం సంక్షేమం, అప్పులు చేసి సంక్షేమం చేస్తే సరిపోదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టించాలి అంటే మనకి పెట్టుబడి రావాలి. ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మనకు ఉద్యోగ అవకాశాలు రావడం, తర్వాత ఆదాయ వనరులు పెరగడం జరుగుతుంది. కనుక అటువైపు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఏదైతే సంపద సృష్టి అనుకున్నామో ఆ సంపద సృష్టి సాధ్యపడుతుందని చెప్పి ఈరోజు అర్థం పట్టేటట్టుగా కూడా ఈ సమ్మిట్ జరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కొద్దీ పెట్టుబడిదారులు వస్తున్నట్టుగా ఇది కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి. నమస్కారం. ప్రైవేటైజేషన్ అంటే ఏంటని ఒకసారి అడగాలి. ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ లో 50% సీట్లు 12 లక్షలకి 20 లక్షలకి అమ్మినట్టుగా జీవో ఇచ్చింది ఎవరు, అమ్మింది ఎవరు? ఈరోజు మనకి మొత్తం కాలేజీ నిర్మాణాలకి 8,000 కోట్లు అవుతుంది, 8,400 కోట్లు అవుతుంది. 5 సంవత్సరాల్లో వాళ్ళు 1,500 రూపాయలు పెట్టి 1,500 కోట్లు పెట్టి అరకొర వసతులతో, ఈవెన్ పులివెందుల్లో సుమారు 400 కోట్లు పెట్టి కాలేజీ కట్టారు. అందులో కూడా అరకొర వసతులు. ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయడం అంటే అంత ఆషామాష కాదు. దానికి హాస్పిటల్ అనుబంధంగా ఉండాలి, ఫుల్ స్టాఫ్ ఉండాలి, ఫుల్ ప్రొఫెసర్ ఉండాలి, అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లో ఉండాలి. కనుక దాన్ని ఇప్పుడు వాళ్ళు చేసిన విధంగా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో అప్పటికప్పుడు చేసుకెళ్తే సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ పేదవాడికి అందుబాటులో వస్తుంది. మేమేమంటున్నామంటే ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోనే
50% సీట్లు కన్వీనర్ కోటా కింద 15,000కే, అలాగే మిగతా 50% ఏదైతే వైసీపీ ఇచ్చిందో అది 12 లక్షల రూపాయలకి, 20 లక్షల రూపాయలకి ఎన్ఆర్ఐ కోటా బి కేటగిరీ సీట్లు ఇచ్చి, కానీ 2 సంవత్సరాల్లో నిర్మాణం జరిగేటట్టుగా ప్రైవేట్ పార్ట్నర్ తీసుకొని, అలాగే బెడ్స్ లో కూడా 70% ఫ్రీగా పెట్టి నడిపించాలన్న ఒక ఆలోచన, పీపీపీ మోడ్ లో చేయాలన్న ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దానివల్ల 1-2 years లోనే మనకి సీట్లన్నీ వస్తాయి, కన్వీనర్ కోటలో సీట్లన్నీ మనకు వస్తాయి, త్వరితగతిన నిర్మాణం జరుగుతుంది. పూర్తి స్థాయి పర్యవేక్షణ మళ్ళీ గవర్నమెంట్ చేతిలో ఉన్నట్టుగా పెడుతున్నారు. దాంట్లో ఎందుకు తప్పు పడుతున్నారో అర్థం కావట్లేదు. ఇది కేవలం రాజకీయం చేయడానికి. స్టీల్ ప్లాంట్ పట్ల కూడా ఈరోజు మన 14,000 కోట్లు తీసుకొచ్చి కేంద్రం రాష్ట్రం పెడితే అది ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్తున్నారు. కనుక ఈ ఫేక్ ప్రచారాలతో వైసీపీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు సిఐ సమిట్ మీద కూడా లేనిపోని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గం 3 మండలాల టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం. 7వసారి మండల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గండి ముత్యాల నాయుడు సబ్బవరం మండలంలోని ఇరువాడ పంచాయతీ పరిధిలో గల జిఎస్ ఫంక్షన్ హాల్లో పెందుర్తి నియోజకవర్గం 3 మండలాల టీడీపీ బూత్ కమిటీ, క్లస్టర్ కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కమిటీల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా పెందుర్తి నియోజకవర్గ పరిశీలకులు కొరాడ రాజబాబు, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొని పెందుర్తి నియోజకవర్గంలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలం కమిటీ మరియు క్లస్టర్ కమిటీ, గ్రామ కమిటీ, బూత్ కమిటీల సభ్యులతో ప్రమాణ స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు దుస్సాలవాలు కప్పి సత్కరించారు. అంతకుముందు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇచ్చిన ప్రతిజ్ఞా పత్రాన్ని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. సబ్బవరంలో 7 సార్లు మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన గండి ముత్యాలు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడితే ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు ఉంటుందని అన్నారు. నేను మండల పార్టీ అధ్యక్షుడిగా 7 సారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. సర్పంచ్గా 2 సార్లు, ఎంపీటీసీగా 1 సారి తెలుగుదేశం పార్టీపై ఎన్నికవడం జరిగిందని గుర్తు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు 11, 12, 13 తేదీలో పెట్టుకుని వ్యవహారం చేయడం జరిగింది. 11, 12 వేరే కార్యక్రమాలు వేరే కాన్స్టిట్యూషన్లో ఆర్గనైజ్ చేసుకున్నాం కాబట్టి ఇలా బాగుంటుందని ఈరోజు నిర్వహించి ఎన్నిక విద్యార్థులు సమితులు ఆ సమితికి ముఖ్యమంత్రిగా వాళ్ళు కూడా రావడం జరిగింది. ఒకేసారి పడుతున్నారు. చాలా మంది రావడం జరుగుతుంది కాబట్టి అడావులు వెళ్ళాక ఏదైనా పార్టీకి రైతు ప్రకారం పదకొండు రాదు కాబట్టి ఈరోజు ఎన్నికల్లో చేయాలని ఉద్దేశంతో కొంచెం అనుమానాలు మన పెద్దల్ని కార్యకర్తలు ఎవరు పెట్టాం చాలా తొందరగా ఉందని చెప్పి మీటింగ్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఎన్నికల్లో మరొకసారి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా అనుమానాలు తెలియజేస్తూ ఇప్పుడు కొంతమంది పదవులు వచ్చాయి, కొంతమంది పదవులు రాలేదని మాత్రం బాగా అక్కర్లేదు. ప్రతి నియోజకవర్గంలో ఇలా సభలు మనం అనుబంధ కమిటీలు, వేదిక కమిటీలు, తిరిగి హోదా, మహిళ, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు ఇలా అన్ని భాగాలు కూడా నింపుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. కానీ ఇది వేదిక కమిటీ ద్వారా తెలిసి మన యాక్టివిటీ ఒక కార్యక్రమం కావాలని ఉద్దేశంతో ఎదుర్కొంటున్న రాష్ట్రమైంది. జిల్లా కమిటీ కూడా కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే త్వరలో మళ్ళీ పార్టీ ముఖ్యమైన నాయకులు జిల్లా కమిటీ వేసుకోవచ్చు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ కూడా ఇవన్నీ కూడా వేరే అభావంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ ప్రకారంగా ఎవరికి పదవులు వస్తే వాళ్ళు మనం చేయవలసిన అవసరం ఉంటుంది. కొన్ని మనం రికమెండ్ చేసినప్పటికీ వాళ్ళు మన యాంటిసిపేట్ మనం ఏ పని చేస్తాం, ఏ పని చేయలేదు, ఇవన్నీ కూడా పరిశీలించి ఒక గ్యాస్ బోర్డు, ముఖ్యమంత్రి గారు, రోహిత్ గారు ఈ పదవులు గవర్నమెంట్ పదవులు కానీ పార్టీ పదవులు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల్లో మీరందరూ కూడా ఆయా వార్డుల్లో, ఆయా మండలాల్లో ఈ
ఈ 3 నెలలు జనంతో మమైపోయి ఈ గవర్నమెంట్ పథకాలు ఎవరు వస్తున్నాయి, ఎవరు రాలేదు, ఇవన్నీ కూడా మనకు పరిశీలించి అన్ని వాళ్ళు తీసుకుని తర్వాత నీకు కూడా దృష్టి పడుతున్నాము. మనం ఇన్ఛార్జ్ మంత్రి గారు వేరే ఇన్ఛార్జ్ మంత్రి గారు మనకు గుర్తించారు. కాన్సెప్ట్ ఎవరైతే తీసారో ప్రదేశంలో వాళ్ళకి ఎన్నికలు ఉందా లేదని చెప్పి వెరిఫై చేసి మీ గ్రామాల్లో ఆ చక్రాలను సబ్మిట్ చేయండి. అవన్నీ కూడా ప్రకారాన్ని సాక్షి చేస్తారు. ఈ పనిలో త్వరగా మనం తిరిగితే చదువుతున్నామని నమ్మకం వస్తుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇవాళ విశాఖ జిల్లాలో మీకు తెలుసు సుమారు 10 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే రైతాంగంలో గతంగా 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఇవాళ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి గారు ప్రకటించడానికి ఇవాళ ముందు అవకాశాన్ని ప్రధానాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మనలో ఉన్న యువత ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు చదువుతుంటే సాఫ్ట్వేర్ కానీ ఇతర రంగాలు కానీ చాలా ఉద్యోగాలకు అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా పిల్లలకి ఏం చెప్పి చదువుకున్న వాళ్ళు కోచింగ్ తీసుకోమని చాలా మంది రెసిడెంట్ అని చెప్పి అందరూ ఇదే దీనిలో ఉన్నారు. కాబట్టి కుర్రవాళ్ళు ఏ డిగ్రీ చదువుకున్నా ఆ డిప్లొమా చేస్తే 4 నెలలు 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ వల్ల డెఫినెట్గా అందరికీ కూడా ఈ గురువులు కానీ మిగతా వ్యాపార సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటాయి. కాబట్టి పిల్లలందరికీ ఈ విషయాలు తెలియజేసి మరి పార్టీ పరంగా ఈ అందరూ కూడా ఈ ప్రమాణ దయవేసి చేసిన తర్వాత మనం ఈ సమావేశాన్ని పూర్తి చేద్దాం. ఎందుకంటే 12 అవుతుంది. ఆగంలో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. సో దయచేసి మీరందరూ కూడా ఎంతో నిబంధనతో తెలుగుదేశం పార్టీకి చాలా మంది ఎప్పటి నుంచో పార్టీకి ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నారు. కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి అవకాశాలు కాకుండా అంతా కూడా పార్టీ నిర్ణయాల మీద ఆధారపడతారు. కాబట్టి ఎవరిని తెలియజేసినా అందులో ఎవరితో ఉండదు. మేమైతే కనుక అందరూ పేర్లు పార్టీ సీనియర్ పేరే పంపించారు. కొంతమంది ఒకసారి 2 సార్లు చేశారు. కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి కొంతమంది ఒకరు వేసుకున్న రాజ్యం తప్పితే మ్యాక్సిమం అందరూ కూడా భర్త ఎవరైతే పార్టీ వర్క్ చేశారో వాళ్ళే కావడం జరిగింది. ఇంకా ఉదాహరణ వాళ్ళు ఎవరైనా ముందుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి పదవులకి రిక్వెస్ట్ చేసి పార్టీని అడిగే పదవులకి అవకాశాలు కల్పిస్తాం. మీరందరూ కూడా అదే ఉత్సాహంలో పనిచేసి ఒక 6 నెలల్లో మన ఉద్యోగాలు మనం సంపాదించుకోవాలి. ఎమ్మెల్యేలు అన్ని ఉద్యోగాలు అయిపోయాయి. మన ఉద్యోగాల గ్రామాల్లో మనం అందరం కూడా ఖచ్చితంగా పనిచేసి డెఫినెట్గా మనం 60-70% పదవులు మనం ఇచ్చే అవకాశాన్ని మన అవకాశం ఉంది. కాబట్టి పదవులు ఉంది. కాబట్టి దాన్ని మిగతాకుండా మనం గ్రూపుగా ఏర్పడుతున్న గ్రామాల్లో చక్కగా ఎవరైనా ఉద్యోగాలు కలుపుకొని రేపు మనం ఈ పదవులకి ఇచ్చే అవకాశాన్ని తీసుకోవాలని కోరుతూ ఈరోజు జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మరియు మన యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మానవ శాఖ నాయకులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శుల మేరకు మరి రాష్ట్ర ముఖ్యమైన అన్ని నియోజకవర్గాల్లో 10-11 తారీఖుల్లో మన నియోజకవర్గంలో కమిటీలన్నీ కూడా కొత్త కమిటీని ప్రమాణస్వీకారం చేసి పెంచే కార్యక్రమం కూడా ముఖ్యంగా భారత ఈరోజు విద్యుత్ నియోజకవర్గం కార్యక్రమం సందర్భంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి గౌరవంలో రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గాంధీ గారికి మరి వేదిక కొత్తగా అయినటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు సీనియర్ నాయకులు మరి మాజీ అధ్యక్షులకు చేసినటువంటి వివిధ హోదాలు తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముందుగా నూతనంగా ఏర్పడినటువంటి ఎన్నికైనటువంటి మరి బూత్ కమిటీ దగ్గర నుంచి గ్రామ కమిటీ దగ్గర నుంచి మరి ఈ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జులు పార్టీ అధ్యక్షులు సెక్రటరీలు మరి నియోజకవర్గ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి ఈరోజు పార్టీ సంస్థాగతంగా పటిష్టం చేసి భారతదేశంలోనే అత్యంత పరిశ్రమైనటువంటి రాష్ట్ర పార్టీ ఏమిటంటే
తెలుగుదేశం పార్టీ 70 లక్షల మంది 4 మంత్స్ పార్టీ రేపు స్థానిక యాక్షన్కి సన్నద్ధం కావాలి. అందరూ కూడా బాధ్యతగా స్వీకరించి రానున్న రోజుల్లో ఏవైతే ఎలక్షన్ జరుగుతాయో గ్రామ పంచాయతీలో కార్పొరేట్ అన్ని ఎలక్షన్లో 100% తెలుగుదేశం పార్టీ విధంగా కొత్త బాధ్యత విషయాన్ని మనం కోరుతా ఉన్నా. మరి ఆ విధంగా జరగాలంటే ఇప్పటి నుంచి మీరు మీ మండలాల్లో వార్డుల్లో స్థానిక సమస్యల మీద అలాగే అభివృద్ధిపై మన పార్టీ అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రం అద్భుతమైనటువంటి పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు పెందుర్తి నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు గంటిబాబుజీ గారి నాయకత్వంలో సబ్బవరం మండలం జిఎస్ కళ్యాణ మండపంలో ఈరోజు మండల కమిటీ, గ్రామ కమిటీ, అలాగే క్లస్టర్, యూనిట్, అలాగే బూత్ ఇన్ఛార్జీలన్నిటికీ ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. గత 8 సంవత్సరాల నుంచి సంస్థాగత ఎన్నికలు జరగలేదు. మరి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చొరవ తీసుకుని సంస్థాగత ఎన్నికలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి గ్రామం కానీ, మండలం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు గ్రామంలో, మండలంలో ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పనిచేయటకు ఇది మంచి స్ఫూర్తి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ రకంగా కమిటీలు వేసి ప్రతి గ్రామంలో బూత్ ఇన్ఛార్జీలు కానీ, అలాగే గ్రామ కమిటీలు కానీ పకడ్బందీగా పనిచేయటకు ఇదొక మంచి శుభపరిణామం. వీళ్ళంతా శక్తివంచన లేకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళందరూ పనిచేయటకు చాలా సిద్ధంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ సబ్బవరం మండలంలో మరొకసారి జెండా ఎగరేస్తుందనే నా నమ్మకం. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధశుద్ధితో, నీతి నిజాయితీగా ఎంతో కష్టపడి యుద్ధంలో సైనికులు ఎలా పనిచేస్తారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎన్నికలు వస్తే వాళ్ళందరూ అదే మాదిరిగా పనిచేస్తారని ఆశిస్తూ, నా పేరు గండి ముత్యాల నాయుడు. అమృతపురానికి 2 సార్లు సర్పంచ్, 2 సార్లు ఎంపీడీ చేశాను. సబ్బవరం మండలంలో గత 6 టర్ములు పార్టీ అధ్యక్షుడిగా చేశాను. ఇప్పుడు సబ్బవరం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ నన్ను ఏకగ్రీవంగా 7వసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వీరందరికీ నేను రుణపడి ఉంటాను. అలాగే పార్టీ గంటిబాబుజీ గారు కూడా నాపై నమ్మకం ఉంచి నన్ను పార్టీ అధ్యక్షుడికి చేసినందుకు మరొకసారి ఆయనకి అడుగుజాడల్లో నడిచి ఆయన పార్టీకి చెప్పిన ప్రతి ఒక్క పని చిత్తశుద్ధితో. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ ఒకే వేదికపైకి రావడంతో గాజువాకలోని ఆ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఆయా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సమక్షంలో కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల నుంచి వచ్చిన తెదేపా నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పల్లా నాయకత్వంలో తామంతా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేలా పల్లా ప్రసంగించారని, 2029లో కూడా అతని నాయకత్వంలోనే పనిచేస్తామని 86వ వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ, మరో నాయకుడు ములకలపల్లి పెంటారావు అన్నారు. పార్టీ కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపేలా ఇటీవల నా కార్యకర్త పేరుతో ఎమ్మెల్యే పల్లా చేపట్టిన కార్యక్రమం ప్రతి కార్యకర్తల్లో చైతన్యాన్ని నింపిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి పల్లా చేస్తున్న కృషిని కొనియాడారు. గాజువాక నియోజకవర్గ కార్యకర్తలకి వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జి, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, వివిధ అనుబంధ సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారానికి పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు. ఈ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. మరి ప్రతి వార్డు నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. మరి అలాగే 86వ వార్డు నుంచి కూడా మరి మొత్తం వార్డు కార్యకర్తలు, నాయకులు మొత్తం ఇక్కడ తరలివచ్చారు. ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి పండగ వాతావరణంగా విజయవంతం చేసిన, ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందుకి వివిధ అనుబంధ సంఘాల్లో గాని, కమిటీల్లో గాని, జిల్లా గాని, నియోజకవర్గాల్లో 86వ వార్డు నుంచి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఎందుకంటే 86వ వార్డు అంటే
కంచుకోట 7,550 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అలాగే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసి మెయిన్ ఉద్దేశం కూడా 2029లో మళ్ళా పల్లా శ్రీనివాసరావు గారిని ఈ గాజువాక నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ గెలిపించి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలబెడతామని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకొని కార్యకర్తలందరూ పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మరి తక్కువ టైంలో ఇంతమంది కార్యకర్తలు తరలించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరికి 86వ వార్డు నుంచి తరలి వచ్చిన కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే కార్యకర్తల్లో ఉద్దేశించి మరి వార్డుగా నూతన కమిటీలు వేయడం, మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో, పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వార్డు కమిటీలు, నూతన కమిటీలు వేసి ఈరోజు 13వ తారీఖుని డేట్ పెట్టి ప్రమాణ స్వీకారం అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రమాణ స్వీకారం జరిగి ఈరోజు మొన్నటి వరకు అన్అఫీషియల్గా ఉంది. ఈ రోజు నుంచి 13వ తారీఖు నుంచి అఫీషియల్గా ఈరోజు రాష్ట్ర నాయకత్వంలో కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం అందరూ చేయడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం చాలా ఉద్యమంగా జరిగింది. మరి కార్మికులు, మరి కార్యకర్తలు, లీడర్సు, కార్పొరేట్లు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మరి ఎంతో జయప్రదం చేశారు. మరి తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైన కార్యక్రమాలు జరిగాయి. అలాగే రాష్ట్రంలో కూడా 4 మూలలో కూడా మరి ఎవరు ఊహించలేని గత ప్రభుత్వం చేసినట్టు అన్ని పనులు, ఎదవ పనులు అన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి మరి జిల్లాలో నేటి, రాష్ట్రంలో నేటి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుని ముందుకు పోతుంది. గత ప్రభుత్వం ఎన్నో మరి రాష్ట్రాన్ని కుదేలిపోయింది. ఈ రోజు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉన్నందుకు కూడా ఎంతో 14,000 కోట్ల రూపాయలు సహకరించింది. ఈరోజు జిఎంసీ వారి ద్వారాగా మరి గాజువాక నుంచి బాల్చెరువు, మరి గాజువాక నుంచి జగ్గుజంగేశ్వరం అనేక కార్యక్రమాలు, రోడ్లు, డ్రైనేజెస్ అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ కొన్ని 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం కూడా పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మరి విశాఖపట్నంలో రానుడి కాలంలో ఐటీ హబ్ కూడా ఈరోజు హాస్పిటల్ పెట్టి, మరి ఐటీ రంగం పెట్టి అనేక రంగాలు, అన్ని ఫ్యాక్టరీ కూడా విశాఖపట్నం మారుమోగుతున్నాయి. విశాఖపట్నం కాదు అన్ని జిల్లాలు గారు మారుమోగుతున్నాయి. కాబట్టి త్వరలోనే మరి రాబోయే కాలంలో ఇంకా 10 సంవత్సరాల కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంటుందని, మరి ఏదైతే ఈ రోజు ప్రమాణ స్వీకారం నూతన వర్గం మరి ఎంతో ప్రమాణ స్వీకారం, అలాగే గ్రామాల్లో, అలా నియోజకవర్గాల్లో విస్తృతంగా అందరూ ప్రతి మ్యాన్ టు మ్యాన్ వెళ్ళి వారిని కూటమితో సమన్వయంగా కలిసి పనిచేయాలని కోరుతూ మీడియా మిత్రుల ద్వారాగా నాకు ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయనగరం ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో గల శివశివాని పబ్లిక్ స్కూల్లో ఎన్సీసీ యూనిట్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ సిబ్బంది మాట్లాడుతూ సెలక్షన్స్ లో 75 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 25 మందిని సెలెక్ట్ చేసినట్లు తెలిపారు. ఫిజికల్, మెడికల్, రిటర్న్ టెస్ట్ ద్వారా వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్సీసీలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. త్రివిధ దళాలలో చేరాలన్న ఎన్సీసీ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఐసీఎస్సీ ప్రిన్సిపల్ రమణి మాట్లాడుతూ దేశానికి సేవ చేసే పౌరులుగా తీర్చిదిద్దడం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆరోగ్యంగా ఉండడంతో పాటు సమాజ సేవ చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిబిఎస్ఈ ప్రిన్సిపల్ వి శ్రీనివాసరావు, ఎన్సీసీ యూనిట్ సిబ్బంది ధనేష్ చంద్ దివాది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాక్షి సంపతి తదితరులు పాల్గొన్నారు. Speaking from Shivashiwani Public School, ICSE wing. I'm very glad to inform that our school has been selected for NCC Army wing. So today the NCC wing officials are here under the leadership of Colonel Gopendra to Andhra Girls Battalion. Okay, so this is from Vijayanagaram. These officials have come to enroll our students. We are very happy. We have taken the consent from the parents. The objective of this is to develop discipline among the students, personality development, physical fitness, and it's a great opportunity to them to go for the in future maybe they can go for the service of the society, armed forces they can join in, and then
there's a lot of what do you call? We have so many. There are so many benefits from NCC. They join, like they can be selected into the colleges, professional colleges and all, and then they receive the scholarships also. And it's a great opportunity to serve the community. That's the main interest. So thank you so much. ट्रेनिंग एसएम सुबेदार धनेश द्विवेदी जो है टुआंद्रा गर्ल्स बटालियन से आते हैं और हम विजयनगरम से हैं। हमारी बटालियन का जो है वहाँ पे विजयनगरम में है और हमारे कमांडिंग ऑफिसर कर्नल गोपेंद्रा, जिनके अंडर कमांड में हम लोग आज यहाँ पे शिवा शिवानी पब्लिक स्कूल में जो है एनसीसी कैडेट इनरोलमेंट के लिए आए हैं और हम विशाखापट्टनम ग्रुप के अंदर हैं। और आज हम यहाँ पे जो है हमें मैम जो है प्रिंसिपल मैम शिवानी पब्लिक स्कूल की जो है, इन्होंने हमें इनरोलमेंट के लिए यहाँ पे आज समय दिया और हम यहाँ पे आए हैं। इसमें हमने 25 कैडेट को सेलेक्ट करना है और हमारा सिलेक्शन प्रोसीजर ये होता है कि हम कैडेट का सबसे पहले फिजिकल टेस्ट लेते हैं और यहाँ पे यकीन करते हैं कि फिजिकल के दौरान या हमारे इनरोलमेंट के दौरान यहाँ पे डॉक्टर जो है हमारे पास अवेलेबल होता है विद एम्बुलेंस। हम इसका बिल्कुल, हमारे कमांडिंग ऑफिसर का क्लियर इंस्ट्रक्शन है कि एम्बुलेंस आपके साथ में होना चाहिए, इन केस कभी जरूरत पड़े तो बच्चे कोई प्रॉब्लम ना हो। और उसके साथ हम जो स्टूडेंट का फिजिकल्स, मेडिकल्स एंड रिटर्न्स जो है हम यहाँ पे उस बेस पे बच्चे को सेलेक्ट करके यहाँ पे हम लेके जाएंगे। 25 कैडेट्स को सेलेक्ट करते हैं एंड इनके लिए काफ़ी अपॉर्चुनिटी है और बच्चों को हमने स्पेशली पहले भी मैंने अभी स्टार्टिंग पहले ही हमको ब्रीफ किया है कि आप में से वॉलंटरी कैडेट ही हमें यहाँ पे सेलेक्ट करने हैं और एनसीसी के बारे में उनको बताया है मैंने कि क्या इसकी अपॉर्चुनिटी है इन फ्यूचर में बच्चों के लिए, एनसीसी की वैल्यू कितनी है। तो उसके दौरान फिर बच्चों ने काफ़ी वॉलंटियर हुए हैं और फिर हम उनको इसी बेस पे यहाँ पे सेलेक्ट करेंगे। बच्चों के लिए जैसे अभी ये जूनियर विंग के बच्चे हैं जो स्कूल्स के लिए हैं एंड सीनियर विंग हम कॉलेज के बच्चों को इनरोल करते हैं। जूनियर विंग के बच्चों के लिए अभी क्या है, एबी सर्टिफिकेट्स के पर्पज से इनको सर्टिफिकेट्स मिलता है। इसी बेस पे आगे फिर ए सर्टिफिकेट के लिए जब कॉलेज करेंगे तो वहाँ पे ए सर्टिफिकेट अप्लाई करेंगे। ए सर्टिफिकेट होल्डर होने के नाते जब इनका एबीसी ग्रेड होता है तो सी सर्टिफिकेट में ए ग्रेड होने पे क्या होता है कि जब इन फ्यूचर में आर्मर्ड फोर्सेस या इन फ्यूचर में नीट एग्जाम या आईएएस आईपीएस एग्जाम के लिए जब फॉलो करते हैं वो करते हैं तो इनको अपॉर्चुनिटी है कि डायरेक्ट एसएसबी विदाउट एंट्रेंस विदाउट एग्जाम, इनके लिए अपॉर्चुनिटी कि डायरेक्ट एसएसबी ये लोग फाइट करते हैं और इनके लिए बहुत अपॉर्चुनिटी है। और इसमें हम ये भी देखते हैं कोई स्पोर्ट्स बच्चा है तो उसको भी हम थोड़ा इसमें एनसीसी इनरोलमेंट के दौरान काफ़ी उसको अपॉर्चुनिटी देते हैं कि हाँ भाई स्पोर्ट्समैन है तो वो भी बेटर है। ये चीज़ें हम लोग इनको बताते हैं और है इनके लिए ऑप्शन बहुत है। థ్యాంక్ యూ। బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం। గాజువాక టీడీపీ కార్యాలయం ఆవరణలో ఇటీవల నియమితులైన పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం। పెందుర్తి నియోజకవర్గ 3 మండలాల టీడీపీ కమిటీలు ప్రమాణ స్వీకారం। రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సమక్షంలో కమిటీల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు। శాఖ స్టీల్ ప్లాంట్ లో గల శివ శివాని పబ్లిక్ స్కూల్లో ఎన్సీసీ యూనిట్ సెలక్షన్స్ నిర్వహించారు। ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్తే।